హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అసలు మామగారి ఆస్తిలో అల్లుడి గారికి వాటా ఉందంటే మీరు నమ్ముతారా? వాటా ఉందంట. మరి అంతవరకు వాస్తవం, ఇది నిజమేనా? నాకైతే చాలా షాకింగ్ అనిపించింది. మరి ఇది ఎంతవరకు నిజమని మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి రోహన్ గారు. అయితే నాకు వినడానికే కొంచెం షాకింగ్ అనిపించింది. మామగారి ఆస్తిలో అల్లుడికి వాటా ఉందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? షాకింగ్ అంటే షాకింగ్ లాగా ఉంటుంది న్యూసెస్ అన్ని కూడా రోహన్ గారు. కొన్ని సందర్భాల్లో కొన్ని కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని మనం సైటేషన్స్గా తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఏదైతే టాపిక్ రైజ్ చేశారో ఈ టాపిక్ని రీసెంట్గా కేరళ హైకోర్టు ఒక కేసుకు సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఒక 2 days బ్యాక్, అంటే ఈరోజు మనం వీడియో చేస్తున్న సమయానికి 2 days బ్యాక్ ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మీరే కాదు, యాక్చువల్గా నేను చదివిన తర్వాత కూడా చాలా క్యూరియస్గా అనిపించి ఏంది మామగారి ఆస్తిలో అల్లుడు గారికి కూడా వాటా వస్తుందా అని నేను కూడా చూడడం జరిగింది. సో అదే కంటెంట్ నేను మీతో షేర్ చేసుకుందాం మీ ముందుకు వచ్చాను రోహన్ గారు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కేరళ హైకోర్టులో జరిగింది ఏంటంటే, జనరల్గా మనందరికీ తెలిసిన విషయం ఏంటి, మామగారి యొక్క ఆస్తి అంటే ఫాదర్ ఇన్ లా యొక్క ఆస్తి ఏదున్నా సరే ఆ ఆస్తి పంపకాల్లో కూతురుగా మాత్రమే షేర్ ఉంటుంది, డాటర్కి షేర్ ఉంటుంది తప్పించి అల్లుడు గారికి ఎక్కడ కూడా షేర్ ఉండదు. ఇది అందరికీ సాధారణంగా తెలిసిందే. అదేవిధంగా వయసు వరుస కేవలం వెలుగే కాదు, ఇదే విషయం అక్కడ కూడా వర్తిస్తుంది. తన హస్బెండ్ ఎంత రిచెస్ట్ పర్సన్ అయినప్పటికీ కూడా ఆ మామగారి యొక్క ఆస్తిలో ఈ కోడల గారు కూడా ఎటువంటి నయా పైసా కూడా ఆస్తిలో వాటా వచ్చే హక్కు ఉండదు. ఏమైనా వస్తే కొడుకుగా ఆయనకి కొడుకు ఆస్తి వస్తుంది తప్పించి కోడలుగా ఇంటికి ఆస్తి వస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడలకి ఆ ప్రాపర్టీ మీద, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయినా సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీ అయినా ఏ ప్రాపర్టీ మీద కూడా హక్కు ఉండదు. ఎవరికి? కోడలికి ఇక్కడ ఉండదు, అక్కడ అల్లుడు గారికి కూడా ఆ ఇంట్లో హక్కు అనేది ఉండదు. కానీ కేరళ హైకోర్టు విషయం ఏం జరిగిందంటే, ఇక్కడ ఈ కేసు యొక్క నేపథ్యం ఏం జరిగిందంటే, ఆయన మామగారి దగ్గర నుంచి ఏం చేశారంటే ప్రాపర్టీని కొనుక్కున్నాడు. అంటే కొనుక్కోవడం అంటే ఇక్కడ క్యాష్ అండ్ క్యారీ జరగలేదు. మామగారికి ఇష్టంగా ఇచ్చాడు ప్రాపర్టీ, తను అల్లుడు బాగా చూసుకుంటున్నాడు, సో అల్లుడు నాకు ఉపయోగపడేటట్టుగా ఉన్నాడని చెప్పి ఒక ప్రాపర్టీని అల్లుడు గారికి ఆయన ఒక సేల్ డీడ్ డాక్యుమెంట్ రాయడం జరిగింది. సేల్ డీడ్ డాక్యుమెంట్ రాసిన తర్వాత అల్లుడు గారి యొక్క భార్య అంటే తన అమ్మాయి యొక్క బ్రదర్స్ ఏం చేశారంటే, మేము ఉంటుండగా ఈ ప్రాపర్టీ అల్లుడికి ఎట్లా ఇస్తావు అని చెప్పి వాళ్ళ కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో లోవర్ కోర్టు ఏం చేసిందంటే కరెక్టే కదా అని చెప్పి క్యాన్సిలేషన్ చేయడం జరిగింది ఆ యొక్క సేల్ డీడ్ డాక్యుమెంట్కి. ఇమీడియట్గా అతను ఏం చేశాడంటే, మా మామగారి దగ్గర నీ ప్రాపర్టీ కొనుక్కున్నాను, మామగారు తన స్వార్జితమైన ప్రాపర్టీ ఇది, తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కాబట్టి నాకు ఆ ప్రాపర్టీ అలా వచ్చింది అని చెప్పి ఆయన హైకోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది కేరళ హైకోర్టులో. దీని మీద ఇద్దరు వ్యక్తుల యొక్క వాదోపవాదాలు, వాది ప్రతివాదుల యొక్క వాదోపవాదాలు రెండు విన్న తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే, ఈ మామగారు ఏదైతే ప్రాపర్టీ ఇచ్చారో ఆ ప్రాపర్టీ అల్లుడి గారికి ఆస్తి చెందుతుంది. ఎందుకంటే మామగారు తను ఇష్టపూర్వకంగా ఇచ్చుకున్నారు ఆ ప్రాపర్టీని. అది ఆయన సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీ, ఆయన సంపాదించుకున్న ఆస్తి ఎవరికైనా దానం చేయొచ్చు, అల్లుడు గారికి ఇచ్చుకున్నారు ఆయన. అందులో మీరు అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన బలవంతంగా చేయలేదు, లేకపోతే ఇంకొక రకంగా ఆయన ఏ రకంగా చేయలేదు, కొనుక్కోలేదు. ఇది కేవలం మామగారికి ఇష్టపూర్వకంగా ఇచ్చుకున్న ఆస్తి. సో ఇష్టపూర్వకంగా ఇచ్చుకున్న ఆస్తిని మీరు ఎట్లా కాదని క్లెయిమ్ చేసే అవకాశం ఉందని చెప్పి ఈ కేసుని అక్కడ డిస్మిస్ చేసి ఏదైతే మామగారి దగ్గర చూస్తున్న ప్రాపర్టీ అల్లుడు గారి కిందో యాస్టీస్గా ఇవ్వడం జరిగింది. సో ఈ కేసు యొక్క నేపథ్యం మొత్తం మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మామగారు తనకి ఇష్టపూర్వకంగా ఉన్న ప్రాపర్టీని తన అల్లుడి గారికి ఇచ్చే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో షేర్ ఉంటుంది, తనకి ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఒకవేళ ఆ మామగారికి కొడుకులు లేరు, కేవలం కూతుర్లే ఉన్నారు, అటువంటి సందర్భాల్లో తన చివరి యొక్క వయసులో తనకు సరైన తన బాగోగులు చూసుకోవడానికి కోసం అని చెప్పి ఈరోజు ప్రాపర్టీ ఇచ్చాడు. కానీ చివరి టైంలో ఒకవేళ ఆ అల్లుడు గారు మామగారిని చూసుకోలేని పక్షంలో ఏదైనా ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడైనా అటువంటి అందులో ఒక క్లాజ్ కానీ మెన్షన్ చేసుకోగలిగితే ఆ గిఫ్ట్ని క్యాన్సిల్ చేసే అధికారం వల్ల మామగారికి ఉంటుంది. అంటే ప్రాపర్టీ ఇచ్చాడు, తను అనుకున్న టైంలో సరిగ్గా తన పోషణ భారం కానీ తన మెయింటెనెన్స్ బాగోగులు సరిగ్గా చూడలేకపోతున్నారు, అటువంటి సందర్భంలో ఆ ప్రాపర్టీని మళ్ళా వెనక్కి తీసుకునే అవకాశం కూడా మామగారికి ఉంటుంది. సో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మామగారు తన ఇష్టపూర్వకంగా అల్లుడి గారికి ఇచ్చుకుంటే ఎవ్వరు కూడా అబ్జెక్షన్ చేసుకునే అవకాశం లేదు, ఇన్క్లూడింగ్ సొంత తన కడుపున పుట్టిన బిడ్డలు కూడా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అబ్జెక్షన్ చేసే అధికారం లేదు. ఇప్పుడు అతను తన ఇష్టపూర్వకంగా ప్రాపర్టీని ఇచ్చినట్లయితే దాన్ని కండెమ్ చేసే అధికారం లేదు, ఎవరు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. దీని మీద అనేక కేసులు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ మన భారత రాజ్యాంగం, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తుంటాయి అంటే, చట్టాలన్నింటి కూడా చట్టాలు ఉంటాయి, సైటేషన్స్ ఉంటాయి.
చట్టాలని ఏం చెప్తాయి, ఇది ఇలానే చేయాలి, దీన్ని ఇలానే ఫాలో అవ్వాలి, దిస్ ఇస్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్తుంటుంది. కానీ సామాజిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని సందర్భాల్లో ఆయా కోర్టులు ఏం చేస్తుంటాయని సైటేషన్స్ మారుస్తుంటాయి. చట్టం ఒక రకంగా చెప్తుంటుంది, సైటేషన్ మరొక రకంగా చెప్తుంటుంది. అటువంటి సందర్భంలో మనం ఏం చేస్తాం, బీయింగ్ ఎన్ అడ్వకేట్స్గా మేము చేసేది ఏంటంటే, చట్టం ఇలా ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సైటేషన్స్ దీనికి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి సదరు ఉన్నటువంటి జడ్జి గారికి, అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు కావచ్చు, జస్టిస్ గారికి అయ్యా ఈ రకంగా ఉంది కాబట్టి ఈ రకంగా ఈ సందర్భంలో ఈ సిచ్యుయేషన్ మేము ఏదైతే ఈ కేసు ఇస్తున్నామో ఈ కేసు ఏదైతే ఉందో రిలేటెడ్గా ఆ సైటేషన్కి దగ్గరగా ఉంది కాబట్టి మీరు ఇస్తున్న జడ్జిమెంట్ని 1-2 సార్లు ఆలోచించుకొని ఇవ్వమని చెప్పే అవకాశం మా అడ్వకేట్స్గా మాకుంటుంది. సో మనకి చట్టం ఎంత ఇంపార్టెంటో, ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో ఈ సైటేషన్ ఏదిందో ఇది చాలా పవర్ఫుల్గా పనిచేసే అవకాశం ఉంటుంది. అంటే ఇచ్చేసాడు కాబట్టి మేము ఆ క్యాన్సిలేషన్ చేయమని చెప్పే కాకుండా తన మామగారు తన స్వాజితంగా తను సంపాదించుకున్న ఆస్తిని అల్లుడు గారికి నిరభ్యంతరంగా ఇచ్చే అవకాశం మనకి కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ద్వారా తెలుస్తుంది రోహన్ గారు. అయితే రవీంద్రనాథ్ గారు, మేబీ ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది అల్లుళ్ళు మీ దగ్గరకు రావడానికి క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఉన్నటువంటి మార్గం ఏంటి? తప్పనిసరిగా దీనికి సంబంధించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. లీగల్ టీం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఇది కాకుండా ఏదైనా కోర్టుల్లో వివాదాల్లో ఉంటే కూడా వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా మన లీగల్ టీం మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు రోహన్ గారు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రోహన్ గారు.